ఇచ్చినటువంటి హక్కును గవర్నమెంట్ వారు వెంటనే రక్షించాలి. భారత రాజ్యాంగం అన్ని మతాలు ఒకటైన నినాదానికి స్వాతంత్ర హక్కును కల్పించాలి. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు వెంటనే ఖండించాలి. వెంటనే బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టిన వారిని వెంటనే, క్రైస్తవ సంఘాలను కూలగొడుతున్న వారిని వెంటనే, క్రైస్తవ పరిశుద్ధ గ్రంథాన్ని కాలువలో వేసిన వారిని వెంటనే, క్రైస్తవ సంఘాల మీద దాడి చేస్తున్న వారిని వెంటనే, క్రైస్తవులు చేస్తున్నటువంటి సువార్తల మీద దాడి చేస్తున్న వారిని వెంటనే, మైనారిటీ ఉదయ సమయమున సిఆర్పీ ఫోర్స్ ఇండియా తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవులమైన మేమందరం కూడా ప్రస్తుతం భారతదేశంలో అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా, ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశముగా భారత రాజ్యాంగాన్ని గౌరవించి క్రైస్తవులమైన మేము మాకు ఇచ్చేటువంటి ప్రాథమిక హక్కును, మత స్వాతంత్ర హక్కును మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. రాజ్యాంగబద్ధంగానే మేము అన్ని హక్కులను, అన్ని విధులను కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ మా మట్టుకు మేము మత సామరస్యం కలిగి శాంతియుతంగా మా భక్తి మేము చేసుకుంటూ యేసు ప్రభువుని మీద ఆరాధిస్తున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత దినాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, మందిరాల మీద, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి, మత స్వాతంత్ర హక్కును అడ్డుకుంటూ ఉన్నారు, మా ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్నది. ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూసినట్టుగా వచ్చినటువంటి ఇలాంటి తరుణంలో మేము విసిగిపోయి ఈ విధంగా మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశేషంగా ప్రభుత్వాలు ఈ విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలని, మతోన్మాదులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పేసి ఇందు మూలంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు.